ఎవడైనా ఈ టైంలో సరదాగా గట్టి కరిచిన చాలు హార్ట్ అటాక్ వచ్చేది. కూర అయితే రెడీ అయిపోయింది, చూద్దాం టేస్ట్ ఎలా ఉందా. వెళ్తుండగానే చీకటి పడిపోయింది, ఇంకా చాలా దూరం ఉంది కొండ, పైకి వెళ్ళాలి. నైట్ టైం ఏ కొండ చెల్లు దిగాయి అనుకో, వాటితో మనం సరిపోం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సిద్ధు కేకేఆర్. మరొక కొత్త నైట్ క్యాంపింగ్ కోసం అని కొత్త ప్లేస్కి వెళ్తున్నా. ఇక్కడికి ఎప్పుడు రాలేదు నేను, ఇదే ఫస్ట్ టైం రావడం. ఒకసారి చూడండి లొకేషన్ ఎలా ఉందా. ఇదంతా కొండ ప్రాంతం. ఇది నైట్కి ఇక్కడే మనం స్టే చేయబోతున్నాం. నైట్ క్యాంపింగ్ వేసుకొని ఇక్కడే వండుకొని ఇక్కడే తిని ఇక్కడే పడుకోవాలి నైట్. చూస్తే కొంచెం భయంకరంగా ఉంది, ఎవరినైనా తోడు తీసుకొచ్చినా బాగుండేమో. కొంచెం ఆ పైకి వెళ్ళి చూస్తున్నారా కొండ, ఆ పైకి వెళ్ళి క్యాంపింగ్ వేసుకుందాం. చలో. ఈ వెయిట్ పట్టుకొని ఎక్కాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం వాటర్ బాటిల్ ఎక్కువ వెయిట్ వేస్తాయి. ఇక మా దారి కూడా లేదు ఇక్కడ. అది ఇప్పటివరకు ఎవరు రాలేదేమో ఇక్కడికి. ఎక్సలెంట్గా ఉంది లొకేషన్. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, కానీ వెలుతురులో కొంచెం చీకటి పడితే అప్పుడు తెలుస్తుంది, సరదా తీరిపోద్ది అప్పుడు. కొంచెం వెయిట్ ఎక్కువైంది బ్యాగ్లో, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెయిట్ తగ్గించుకోవాలి. కొండ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. అబ్బో చాలా కష్టంగా ఉంది. పై వరకు వచ్చాము, ఇంకొంచెం దూరం ఉంది, వెళ్ళిపోదాం. జాగ్రత్త అయిపోయినట్టు, ఇంకా జారుతుంది ఎక్కువ. ఇక్కడ కూడా కొంచెం ఎలుగుబంట్లకు కొంచెం భయం ఉందంట. ఎలుగుబంట్లు వస్తే ఇంక పెద్ద సాహసమే, మామూలుగా ఉండదు. ఇంకా ఒకటి వస్తే పర్లేదు, 4-5 వచ్చాయి అనుకో, మనం ఇంకేం చేయలేం, చేతులు అయితే. ఓ ఊడియమ్మ, ఇటువైపు లొకేషన్ చూడండి. ఓ ఒక్కడు లేడు, టెంట్ వేసుకోవడానికి అసలు ప్లేస్ లేకుండా అయిపోయింది ఇక్కడ. చూడండి ప్లేస్ అంతా ఎగుడు దిగుడుగా ఉంది, ప్లేస్ సరే మంచి ప్లేస్ దొరకలేదు ఇక్కడ. టెంట్ చూస్తే కొంచెం పెద్దది, ఇక్కడ టెంట్ వేసుకుందాం అంటే అవట్లే. సో ఇంకో ప్లేస్ చూసుకోవాలి మనం ఇప్పుడు. ఓ నిర్మానుష్యంగా ఉంది ప్లేస్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇంత కొండ మీద కర్రలు లేవు, మనం స్టవ్ తీసుకురాలే. ఇప్పుడు టీ పెట్టుకోవాలి, చికెన్ వండుకోవాలి, తినాలి. ఒక కర్ర కూడా లేదు, మొత్తం అంతా చిన్న చిన్న తుప్పలు ఉన్నాయి అంతే. కొండ కదా, ఏమైనా కర్రలు ఉంటాయేమో అనుకున్నాం, ఒక్కటి కూడా దొరకలేదు. మళ్ళీ కిందకి ఎక్కడికి వెళ్ళి మళ్ళీ కర్రలు తెచ్చుకోవాలి. చూద్దాము. ఓ ఓ స్లో స్లో స్లో. ఇక్కడేవో చిన్న పుల్లలు ఉన్నాయి ఎండివి, ఇవి మనకు పనికొస్తాయి కొంచెం. సాదా తీరు పాపం.
కింద నుంచి చూస్తే ఇక్కడ టెంట్ వేసుకోవడానికి బాగుంటుందేమో అనిపించింది. ఈ పైకి వచ్చేసరికి అస్సలు కూర్చోడానికి కూడా సరిగ్గా లేదు, అంటే చదునుగా లేదు, డౌన్గా ఉంది. ఇక్కడే ట్రై చేద్దాం. ఇక్కడ వేసుకున్నాం టెంట్ అయితే. ఇక్కడ కొంచెం బాగా ఉంది, కొంచెం రాళ్ళు ఉన్నాయి, అన్నీ క్లీన్ చేసి ఇక్కడే పెట్టుకుందాం. ఫస్ట్ టెంట్ అయితే కొత్త టెంట్ చాలా బాగుంది. రాళ్ళు అయితే చాలా ఉన్నాయి, తర్వాత తెచ్చుకోవచ్చు. ముందు కర్రలు తెచ్చు, చిన్న చిన్న పొలాలు దొరుకుతున్నాయి. ఈరోజు ఇవే దిక్కు మనకి. ఓకే, ఇవైతే టీకి సరిపోతాయేమో. మరి చికెన్ తెచ్చుకున్నాం, చికెన్ వండాలి. చికెన్ పరిస్థితి గయా. ఓకే, చిన్న ముళ్ళు ఉన్నాయి ఇట్లకి. నిర్మానుష్యంగా ఉంది. ఈ తుప్పల్లో చిన్న చిన్న పొలాలు ఉన్నాయి, ఇందులో ఏముంటాయో ఏంటి అనుకున్నా. తుప్పల్లో చేయి పెట్టాలంటే భయం అవుతుంది. ఎంత దరిద్రం అంటే దరిద్రం నడి నెత్తిమీద తాండవ ఆడుతుంది. చికెన్ ఏమో మర్చిపోయి వచ్చేసాను. దానికి తగ్గ సామాన్లన్నీ తీసుకొచ్చాను, కర్రలు రెడీ చేసుకున్నాను, సామాన్లు అన్నీ ఇందులో ఉన్నాయి. చికెన్ మర్చిపోయాను. టీ తాగి మొక్కజొన్న ఒకటి తెచ్చుకున్నాం, అది తినేసి చక్కగా పడుకోవాలి. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, ఇంకా అంతే. ఈరోజుకి ఇదే. ఓ సూపర్గా ఉంది. టెంట్ లైట్ చాలా బాగుంది. ఇది బ్యాగులో మసాలా ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాను. వాటర్ బాటిల్ తీసుకొచ్చాను, పనికి మళ్ళీ అన్నీ తీసుకొచ్చాను. పనికి వచ్చింది మాత్రం అక్కడ వదిలేసాను. వాటర్ బాటిల్స్ ఏమేమి ఉన్నాయి ఇంకా లోపల. రండి బయట రండి. చికెన్ వండుకోవడానికి తపాలు తీసుకొచ్చాను, దాచుకోవడానికి. ఇది పైసా పనికిరాదు. అమ్మ ఇంకేమున్నాయి? ఇది ఒక్కటే మనకు ఫుడ్ ఈరోజు, ఇదే ఆహారం. దరిద్రం. టీ తాగడానికి కప్పు. ఇంకేమన్నా? రండి బయట రండి. అన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇది ఆయిల్ మీద వేసుకోవడానికి. ఇది మా జీవితం. ఫస్ట్ వీడియోలో కూడా సరిగ్గా తిండి లేదు. నైట్ అయితే లైట్,
ఏమన్నా ఇంకా పాలు, మనం అసలే హెల్త్ కేర్ ఎక్కువ తీసుకుంటాం కదా, క్యారెట్ ఒకటి, అంతా ఫుడ్ మనకి ఇంకేం లేదు. నైట్ అంతా ఇది ఏడు సరిపోద్ది మనకి. మళ్ళీ కొండ దిగాలి ఉదయాన్ని కూడా ఏం తీసుకురాలే. నైట్కు స్టే చేసినట్టు ఉన్నాం మనం ఇక్కడ. టెంట్, కొత్త టెంట్ ఇది, ఈరోజు ఓపెన్ చేస్తాను. చూడండి ఎలాగుందో. 6 మెంబర్స్కి అలా సరిపోద్ది. చూడండి మసాలా, అల్లం వెల్లుల్లి, టీ పొడి, షుగరు, కారం, చికెన్ మసాలా, సాల్ట్. మర్చిపోకండి, అన్నీ పర్ఫెక్ట్గా తెచ్చాం. మెయిన్ మర్చిపోయాం. సో వీటితో మనకు పని లేదు. ఇంకా ఆనియన్, ఆయిల్ వేస్ట్. ఇంకా ఈరోజు క్యారెట్, దీంతోనే మనకు పని. ఫస్ట్ టీ పెట్టేసుకుందాం, తర్వాత ఇది కాల్చుకుందాం. బో ఆహా, చల్ల గాలి, వేడి టీ, ఎక్సలెంట్. ఓ, టీ మాత్రం చాలా బాగుంది. ఈరోజు టీతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది ఈ ఆనందం. ప్రశాంతమైన జీవితం ఇది. ఈ సిటీలో పుట్టే కన్నా శుభ్రం కొండల్లో పుడితే టెన్షన్ లేదు. ఈఎంఐలు బాధ ఉండదు, అప్పుల బాధ ఉండదు, డిగ్రీలు పీజీలు చేయాలని బాధ ఉండదు. అక్కడ చదువుకున్నంత వరకు చదువుకొని శుభ్రంగా అక్కడ ఏం పని ఉంటే ఆ పని చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళి హ్యాపీగా తినేసి పడుకోవచ్చు. వాళ్ళు కష్టపడుతుంటే ఎనర్జీ కూడా బాగుంటుంది, వాళ్ళది ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనలాగా అస్తమానికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని కూడా వాళ్ళకు ఉండదు. చికెన్ అక్కడ వదిలేస్తాను కారులో, మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే చుక్కలు కనబడతాయి మనకి ఇప్పుడు. సో ఈరోజు నైట్కి అలా సరిపెట్టుకోవడం. రైస్ కూడా తెచ్చుకున్నాను కొంచెం ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ చికెన్ వండేసుకొని రైస్ కలుపుకొని తినేద్దాం అనుకున్నాను. చూపిస్తాను ఉండాలి మీకు రైస్. చికెన్ వదిలేసామని చెప్పాను కదా, ఇంకేదైతే ఏముందనేసి మరి ఇంక వెళ్తున్నాను తప్పక. ఇంకా ఎందుకంటే ఇప్పుడు చికెన్ కానీ తీసుకురాకపోతే నైట్ ఫుడ్ తినడానికి ఉండదు. ఆ మొక్కజొన్న ఒకటైతే కాయదు మనకి. సో చికెన్ తెచ్చేసుకొని వండేసుకొని తినేసి పడుకుని పోదాం నైట్కి. ఇంకో కొండ దిగుతున్నాను. జాగ్రత్త కిందకి. పండ్రు పండ్రు మరి అమ్మ. కింద జీడి చెట్టు చూసాం కదా, జీడి పిక్కల దగ్గరికి వచ్చాం. అవన్నీ అక్కడే వదిలేసి వచ్చేసాను. ఈ లోపు ఎవరైనా అంటే ఆవిడ ఉండడులే. ఏ అడుగు పందులు ఏవచ్చి మొత్తం కంగాలు చేస్తాను, మనం చేయలేం.
ఇప్పుడు ఎటు నుంచి ఎటు వెళ్ళాలో ఎట్లలో వచ్చేసరికి అని చీకటి పడింది అనుకో, దారి మర్చిపోతాం. లైట్ కూడా పైన వదిలిస్తాను. మీకు కనబడుతుందా లేదా టెంట్? అక్కడ ఉంది టెంట్ చవ్వర్న. స్పీడ్ 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 తొందరగా వెళ్ళిపోతాయి. తొండ కదిలింది దిగి అమ్మ. ఇటు దేని చూసినా భయపడాల్సి వస్తుంది. జింకలు అక్కడ, జింకలు అక్కడ, జింకలు అక్కడ, జింకలు అక్కడ. చికెన్ మర్చిపోయాము కదా. కార్లో ఆపేసి పట్టుకెళ్తున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. కొండ ఎక్కడ దారుణంగా ఉంది, చీకటి పడిపోతుంది. ఈ తొక్కలో చికెన్ కోసం చలో వెళ్తుండగానే చీకటి పడిపోయింది. ఇంకా చాలా దూరం ఉంది కొండ, పైకి వెళ్ళాలి. ఎటు నుంచి వెళ్ళాలిరా నాయన? నైట్ టైం ఏ కొండ చెల్లు దిగాయి అనుకో, వాటితో మనం సరిపోం. అడవి పందులు అమ్మ ఎటు నుంచి ఏముంటే కూడా తెలీదు. చాలా రిస్క్ చేస్తున్నా. చూద్దాం. ఈ వీడియోకైనా లైక్లు కామెంట్లు చేయండి నాయన. వచ్చేసాం దగ్గరలోకి. డైలీ వీడియోలు చేస్తాం అనుకో, ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది మనకి. ఆరోగ్యం కూడా 100% ఉంటుంది. రేపు నేను పడుకొని లేగలే నాకు తెలిసి. అమ్మా ఓ ఇంకా మీదకి ఎక్కలరా నాయన. సరదా తీరిపోతుంది. అమ్మడి అమ్మ ముళ్ళు డొంకలు ఒకటి జారుతుంది, ఎక్కుతుంటే జారుతుంది కిందకి. ఓ అంటే స్పీడ్గా ఎందుకు వస్తున్నానంటే, మళ్ళీ చీకటి పడిపోయింది అనుకోండి, లైట్ పైన వదిలేస్తాను. సో అందుకోసమనే స్పీడ్గా వెళ్ళాల్సి వస్తుంది. చిన్నది వెలుతురు ఉంది. ఈ వెలుతురు కూడా లేకపోతే మనం నడవలేం. ఎక్కడ అడుగు వేస్తానో, ఎక్కడ ఉంటాం. వచ్చేసమ్మా, టెంట దగ్గరలోకి వచ్చామా. ప్లీజ్ దయచేసి ఈ వీడియోకైనా కొంచెం లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను, ఇంకా కంటిన్యూ తీస్తుంటాను వీడియోలు. 2-3 డేస్ కల్లా వీడియోస్ పెడుతుంటాను కంటిన్యూగా. వచ్చాం టెంట్ దగ్గరికి. ఓ ఇదే మన టెంట్. నైట్ చీకటి పడిపోయింది ఎలాగో. ఇది మన లొకేషన్. ఇప్పటి వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడే చిన్న భయం స్టార్ట్ అయింది. ఓ చిమ్మ చీకటి. నైట్ స్టే చేయడానికి కొంచెం భయంకరంగా ఉంది ఇక్కడ. ఎవరైనా తోడు తీసుకొస్తే బాగున్నాయి అనిపిస్తుంది. ఇప్పటివరకు చిన్న ధైర్యంగా ఉన్నాం, కానీ ఇప్పుడు మాత్రం తోడుంటే బాగున్నాయి అనిపిస్తుంది. ఏకాకిని ఎవ్వడూ లేడు మనకి ఇక్కడ. ఇటు నుంచి ఏమొచ్చినా సింగిల్గా హ్యాండిల్ చేయాలి.
తోడు కూడా ఎవడలేడు. ఓ మనకు దేవుడు దిక్కు. గాడ్ ప్రామిస్ అండి. చాలా భయం వేస్తుంది ఇక్కడ. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వండేసి తినేసి పడుకుని పోతే. ఎటు నుంచి ఏ సౌండ్ వచ్చినా భయం వేస్తుంది. వచ్చిన బాధ గాలి వేసినా పడుతుంది. శబ్దంగా ఉంటే ఇంకా భయం వేస్తుంది. ఇదంతా డౌను. ఆ కింద నుంచి అన్ని చెట్లే. ఏ చెట్లోంచి ఏ తుప్పలోంచి ఏ వస్తువు కూడా తెలీదు. ఏం అవసరం, గాలి వేస్తే చాలు ఇది పడుతుంది. నేను ఇదే దీనికోసమే ప్రాబ్లం. చికెన్ స్మెల్కి ఏమైనా వస్తాయేమని. ఓకే ఫ్రెండ్స్, చాలా రిస్క్ చేసి చేస్తున్నాను. సీరియస్గా నాకు చాలా భయంగా ఉంది. నాకైతే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ కామెంట్ రూపంలో మీకు నచ్చిందో లేదో తెలియజేయండి. ప్లీజ్ దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ దయచేసి. ఓకే, టీ కప్ పనికొచ్చింది దంచడానికి. చికెన్ కర్రీ పెట్టేసాము. ఎలా చేసానో భయం భయం చేశాను. అన్నీ కలిపి కొడేసాను అందులో. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తర్వాత తిన్నప్పుడు తెలియాలి. టేస్ట్ గురించి మాత్రం ఇక్కడ చూడకూడదు. ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంటుంది. మరి ఇంటి దగ్గర మాత్రం చాలా ఎక్స్ట్రాలు చేస్తాం. ఉప్పు కారం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మామూలు ఓవరాక్షన్ చేయము. ఇప్పుడు తినాలి మన వంట ఎలాగుంది. ఇప్పుడు చికెన్ చారు లాగా ఉంది. ఓకే, అది ఉడుకుతుంది. ఈలోపు మనం టెంట్లోకి పోయి అమ్మో ఇప్పటి వరకు పురుగులే వచ్చేస్తున్నాయి. బయట అయితే కొంచెం భయం ఉంది. టెంట్లో కొంచెం పర్లేదు. టెంట్ చెక్ చేయలేదు కూడా. కొన్ని వెంటనే ఇలా తీసుకొచ్చేసాను. కన్నాలు ఉన్నాయో లేవు కూడా చూడలేదు. నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ అన్నారు. వర్షం పడినప్పుడు తెలుస్తుంది దీని సంగతి. దోమలు వచ్చేస్తున్నాయి. చూసారు కదా మన కష్టాలు. అన్నిసార్లు అడుగుతున్నాను అనేసి ఇబ్బంది పడకండి. దయచేసి ఖచ్చితంగా లైక్ మీద ఒక లంపకాయ, సబ్స్క్రైబ్ మీద ఒక మొట్టకాయ గట్టి కొట్టండి. చికెన్ అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు ఇది తిందాం. పడుకునే ముందు తింటే ఇది అరగదంటారు, కానీ అరిగిపోద్ది. ఎందుకంటే మనం చేసిన పని అలాంటిది. ఈరోజు మామూలు చేయలే. కిందకి మీదకి 2 సార్లు, మళ్ళీ ఇప్పుడు ఉదయాన్ని మళ్ళీ 3వ సారి దిగాలి. చుక్కలే. దగ్గర పడింది చికెను. ఒక్క పట్టు పట్టాడమే ఇంకా. ఓ, ఇప్పుడు ఎలాగ గ్యాస్ కరువులో ఉంది కదా. నాకు తెలిసి అందరూ ఇదే పని చేస్తారు. ఒక 2-3 డేస్ పోతాయి. ఇప్పటికే గ్యాస్ దొరకలేదంట. మనల్ని ఫాలో అయిపోతారు అందరు. ఇంకా
ఎవడైనా ఈ టైంలో సరదాగా గట్టి గరిచిన చాలు హార్ట్ అటాక్ వచ్చేది. ఈ టైంలో ఆవిడ ఇటు రాడనుకో, గాలి మాత్రం చాలా ఎక్కువ వేస్తుంది. టెంట్ చూడండి, రాళ్ళు పెట్టాను టెంట్కి, లేకపోతే దగ్గర వద్దాం. దగ్గరకు వచ్చింది. ఇది చిన్న కోడి కాదు, పెద్ద కోడి, అంటే సొంటి కోడి అంటారు కదా, అది త్వరగా ఉడకదు. ఇది చిన్న కోడి అంటే ఎందుకంటే తేలదు, వాటికి ఎక్కువ ఇంజక్షన్లు ఇచ్చి 45 డేస్లో కోసేస్తారు దాన్ని. ఇది అలా కాదు, మినిమం 6 నెలల పైన పెంచుతారు దీన్ని. సో కొంచెం మనకు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. తెలుసు కదా మన గురించి, కాంప్రమైజ్ అవ్వని హెల్త్ విషయంలో. అందుకే కొంచెం కష్టమైనా సరే పెద్ద కూడా తెచ్చుకున్నాను. తొందరగా ఉడికితే తినేసి పడుకుని పోదనేసి. ఎక్కువసేపు బయట ఉండాలన్నా భయమేస్తుంది. ఒక్కడిని ఉండడం వల్ల టైంపాస్ అవ్వట్లే. టైంపాస్ అంటే బోర్ కొట్టట్లేదు. నేను కెమెరా చూసి మాట్లాడుతుంటే నా ఫీలింగ్ ఎలా ఉందో తెలుసా? కెమెరాలో మీరు అందరూ చూస్తున్నారు కదా, మీరందరూ నా ఎదురుగా ఉన్నట్టు ఫీల్ అయ్యి వీడియో చేస్తున్నాను. అంటే కొంచెం ధైర్యం, కొంచెం భయం తగ్గుతుంది. దిగితే కదా లోతు తెలిసేది ఏదైనా. ఫస్ట్ క్యాంపింగ్ వీడియో చేయగలరా లేదని చాలా భయం వేసింది. ఫస్ట్ వీడియో మాత్రం కొంచెం భయపడ్డాను. ఈ వీడియో కూడా భయంగానే ఉంది, కానీ ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుంది. చూద్దాం మన లెక్క ఎలాగ ఉందా. ఏరియా అయితే కొంచెం డేంజర్గానే ఉంది. ఏమాత్రం భయం ఉన్న వాళ్ళు అయితే చాలా కష్టం. మనకు కొంచెం డేరింగ్ ఎక్కువలే. డేరింగ్ అంటే చిన్న దూల అంతే, ఇంకేం కాదు. అన్ని చితాడు పనులు చేస్తాం, మామూలు ఉండదు మనతోటి. తగ్గం అసలు. మంట గట్టిగా వస్తుంది. బాగా గాలి వేస్తుంది. ఇక్కడ బయట పట్టు మంచం వేసుకొని పడుకుంటే భలే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం ఏ పని చేసినా ఎంకరేజ్ చేసేవాళ్ళ కన్నా వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువ. నన్ను చాలామంది వెనక నుంచి కామెంట్ చేస్తున్నారు మన ఫస్ట్ వీడియో పెట్టిన తర్వాత. అయినా సరే ఎక్కడ తగ్గలే. ఎవరెన్ని అవమానించినా మన పని మనం చేసుకుంటూ పోవాలి. సో దయచేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ అంటే మామూలు ఎంకరేజ్ కాదు. రోజుకి సబ్స్క్రైబర్లు దూసిపోవాలి. ఒకసారి చూడండి, ఏమైనా ఉందా? ఇంకో అటు ఇటు ముందుకెళ్దాం ఉన్నా సరే చెట్టు చూడండి భయంకరంగా ఉంది లోపల. చుట్టూ చిమ్మ చీకటి. బాహుబలి లెక్క ఒక్కడే నిల్చున్నా ఈ అడవిలో.
కొండపైన. మీరు ఫోన్లో చూసుకొని ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఇక్కడ చుక్కలు చూస్తున్నాను. ఇప్పటికైనా లైక్ కొట్టారు లేదండి బాబు, కొట్టండి. ఒకసారి కాదు 4-5 సార్లు కొట్టండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వస్తుంది. బెల్ సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. ఇప్పుడు కొంచెం అలవాటైంది. 2 డేస్కి 3 డేస్కి కంటిన్యూ వీడియోలు చేస్తూ ఉంటాను. మీరు మాత్రం వీడియో రాగానే, మీరు వీడియో స్టార్ట్ చేయగానే, చూడడం స్టార్ట్ చేయగానే ఫస్ట్ లైక్ కొట్టండి. నచ్చితే మన ఛానల్ చూడాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికే చాలాసార్లు అడిగేసాను మిమ్మల్ని, మరి ఇంక అడగలండి. చికెన్ అయిపోయింది. రైస్ పెట్టేసుకొని తినేసి, కూర అయితే రెడీ అయిపోయింది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందా. నిజంగా చాలా బాగుంది. పర్లే, ఇంట్లో వాళ్ళ మీద సీరియస్ అవ్వచ్చు ఆ మాత్రం, ఎందుకంటే మనం బాగుండుకున్నాం కదా. మా బాబాయ్ చికెన్ కొంచెం ఉడకాలి ఇంకా, ఇది ఉడికే వరకు ఉంటే తెల్లవారిపోద్ది ఇంకా. సో తినేసి నైట్కి ఇక్కడే పడుకుందాం. కొంచెం సాల్ట్ తక్కువైంది, నాకు ఇది సరిపోదు. సాల్ట్, కారం, సాల్ట్ రెండు తక్కువే. ఈ నైట్కి సరిపోద్ది. చికెన్ అక్కడ వదిలేసరి నాకు టెన్షన్ పట్టుకుంది, నైట్కి ఫుడ్ లేకపోతే ఇబ్బంది అని. నిద్ర పడుతుంది నైట్ అంతా. ఇంకా ఆ మొక్కజొన్న ఏమాత్రం కాస్తుంది. లడ్డు కావాలా నాయన? ఓకేనండి, తినేస్తాము. గుడ్ నైట్. ఇంకా పడుకుందాం. ఇంకా పడుకొని మార్నింగ్ లేచి గాలి సౌండ్ కూడా కొంచెం భయంకరంగా ఉంది. నిద్ర పడితే పర్లేదు, లేదంటే తెల్లవారు జాగ్రాలే. గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూశారు కదా, చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.